తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను టీవీకే సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 107 స్థానాలు గెలుచుకొని అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా నిలవడం చాలా సంతోషకరం. మిగతా తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా 60, 50, 2, 3, 4 సీట్ల చొప్పున గెలిచినాయి. కాబట్టి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా న్యాయం చేయాలనుకుంటే అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన విజయ్కు, టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి భారతదేశంలో మొదటిసారిగా ఒక బహుజన ముద్దుబిడ్డ సీఎం అయ్యే అవకాశం ఇవ్వాలని, లేకుంటే మనువాదుల యొక్క కుయుక్తులతోటి, బ్రాహ్మణికల్ వ్యవస్థ కుయుక్తులతోటి టెక్నికల్ సీట్లు 118 కావాలనే సాకుతో చేస్తే భారతదేశంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇక ముందు ఈ రాజకీయ దౌర్బాజీ ఆటలను బహుజనులు గమనిస్తూ ఉంటారని గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి అగ్రవర్ణాలలోని మనువాదాన్ని నరాన జీర్ణించుకున్నటువంటి పార్టీలు సొల్లు కబుర్లు చెబుతూ, నంగనాచి మాటలు మాట్లాడుతూ ఒక దళితుడిని అతి తక్కువ కాలంలోనే ఎన్నికల్లో పోటీ చేసి వివిధ పార్టీలకు చెంపపెట్టులా 107 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉండడంతో అతనికి అవకాశం కల్పించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతదేశంలోని జాతీయ పార్టీలకు కానీ, తమిళనాడులోని వివిధ పార్టీలకు కానీ, ముఖ్యంగా గవర్నర్ గారికి ఉంటుందని కోరుతా ఉన్నాం. వెంటనే గవర్నర్ గారు టీవీకే అధినేత విజయ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కొన్ని రోజులు అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సరి అయిన సంఖ్యాబలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మీ చిలకమర్రి నరసింహ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు. థ్యాంక్ యూ.